Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. ఇప్పుడు మనం ఈ పాలినామియల్స్ నుండి 2019 పేపర్లోని 3 బిట్స్ ఇచ్చాడు. ఆ 3 బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం మనం. ఓకే అండి. ఇఫ్ -1, -2 are two zeros of polynomial 2x³ plus ax² plus bx minus 2, then a, p. -1, -2 బహుపది 2x³ plus ax² plus bx minus 2 కు శూన్యాలు అయితే a, b యొక్క విలువలను ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మనకి 2x³ plus ax² plus bx minus 2 గివెన్ ఈక్వేషన్ చూసుకుంటే 2x³ plus ax² plus bx minus 2 మనకి ఒక రూట్స్ ఇస్తాడు. -1, -2 జీరోస్ ఇస్తాడు. ఆల్రెడీ చెప్పాను, క్యూబిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఆల్ఫా, బీటా, గామా అని చెప్పి తీసుకుందాం అని చెప్పి. నౌ ఆల్ఫా, బీటా, గామా ఈజ్ ఈక్వల్ టు -1, -2. సో గామా మనకు తెలియదు కాబట్టి దాన్ని ఫర్ సపోజ్ p అనుకుందాం. p -1, -2, p. So we know that sum of the root alpha plus beta plus gamma is equal to minus the coefficient of x² by the coefficient of x³ minus the coefficient of x² is x, the coefficient of x³ is 2. Sum of the roots, sum of the zeros -1, -2, p. So -1, -2 plus p is equal to minus a by 2. That implies -2, -1, -3 plus p is equal to minus a by 2. సో 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈక్వల్ టు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి -6 plus p is equal to minus a. దీన్ని ఇలా ఉంచుదాం. నెక్స్ట్ వీ నో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ గురించి మీకు తెలుసు. ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ alpha into beta into gamma is equal to minus constant by coefficient of x³. So my alpha into beta into gamma is equal to minus constant means minus of -2 by so x³ coefficient of x³ is equal to alpha is equal to -1, beta is equal to -2 into p. -1 into -2 into p is equal to, so 2 కి cancel అయిపోతే -1 into -1 is equal to 1. So that implies p is equal to 1 by 2. Because -1 into -2 is equal to 2. సో ఈ 2 ఈక్వల్ అవ్వగలిగితే ఏమవుతుంది, p is equal to 1 by 2 అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి p యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి ఇచ్చిన రూట్స్ లోని p యొక్క వాల్యూ ఏమవుతుంది, 1 by 2 అవుతుంది. సో p is equal to 1 by 2. -6 plus 2 into 1 by 2 is equal to minus a. So 2 కి cancel అయిపోతే -6 plus 1 is equal to minus a. So that implies -5 is equal to minus a is equal to 5. మనకి ఇచ్చిన ఆప్షన్ లోని a యొక్క వాల్యూ 5 ఎక్కడ ఉందో చూసుకుంటే b లో ఉంది. ఇక b యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయవలసిన పని లేదు. సో బికాస్ ఇంకెక్కడ కూడా మనకు 5 అనే ఆన్సర్ లో 5 లేదు కాబట్టి సో సింపుల్ గా b అనేది ఆన్సర్ అవుతుంది, 5, 1. ఇట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. సో మనకి ద రూట్స్ ఆఫ్ 2x - 2/x is equal to 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ 2x - 2/x is equal to 3 ఆర్ ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆర్ రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే అని చెప్పాను నేను. సో కాబట్టి ముందు గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే 2x - 2/x is equal to 3. సో ఎల్సిఎం ఏమవుతుందండి, x కి 1 కి x అవుతుంది కాబట్టి 2x² - 2/x is equal to 3 అవుతుంది. అండి 2x² - 2 is equal to 3x అవుతుంది. సో సింప్లీ రైట్ 2x² - 3x - 2 is equal to 0, which is the
గివెన్ ఈక్వేషన్. ఆ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది అదే మనం. ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్లో ఏ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది, లేదంటే డైరెక్ట్గా మీరు రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి. సో 2 2s are -4, 2 into -2 -4. సో -4 వచ్చేటట్టుగా చేసుకుంటే 2x² - 4x + x - 2 = 0. సో ఈ రెండింటిలోనూ కూడా 2x కామన్ తీద్దాం. నేను అంత ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే మనకి 7th 8th 9th 10thలోనే ఫ్యాక్టరైజేషన్ చేయడం ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు స్ప్లిట్ చేయడం మీకు తెలుసు మిడిల్ టర్మ్ని. సో కాబట్టి ఎక్కువగా రిపీట్ చేయట్లేదు. 2x కామన్ తీసేస్తే x - 2 ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ +1 కామన్ తీసేస్తే +1 కామన్ తీసేస్తే x - 2 = 0 అవుతుంది. ఇక్కడ x - 2 x - 2. సో 2x into x - 2 plus x - 2 = 0. సో 2x - 2 into 2x + 1 = 0. So x - 2 = 0 and 2x + 1 = 0. So x = -1/2. The option is C is the correct answer. 2, -1/2. The final answer, final question, √3 into x plus √3 into y = 2 into √2, √2 into x minus √2 into y = 3 into √2 implies x, y. ఏ యొక్క ఈ కింది ఇచ్చిన విలువల్లో ఏ విలువలు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ అవుతుంది అలా అంటున్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే నేను 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు కాదు ఎందుకు అవుతుంది అని చెప్పి ఒకసారి చూద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే √3 into 1 అవుతుంది. సో √3 ప్లస్ 2√2 అవుతుంది. సో మనకు వచ్చేసరికి 2√2 రావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్, సో √3 into √6 plus √2 into -1 is equal to √2 into √3 into √6 √18 minus plus into minus √2. So √18 means 3√2. So because 18 is equal to 9 into 2, √9 is equal to 3. So 3 into √2 minus √2. So 3√2 minus √2 is equal to 2√2. So 2√2. So the correct answer is B. వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే దీంట్లోనూ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అనదర్ √2 into √6 minus √3 into -1 is equal to √2 into √6 √12 minus into minus plus √3. So we know that 12 is equal to 3 into 4. So 4 is equal to 2 square. So 2 into √3 plus √3 is equal to 3√3. The second equation also satisfied. The correct answer is √6, -1. ఇవన్నీ కూడా మనకి 2019లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. చాలా ఈజీగా ఉంటాయి మన పోలామియాలో. మనం చేసిన వీడియో చూసుకుంటే సరిపోతుంది. The another previous paper is 2018. The first question is the degree of polynomial √x plus 1 whole square plus √x minus 1 whole square is. నేను ఆప్షన్స్ రాలేదు. సో బికాజ్ వాడు దాని యొక్క పరిమాణం మాత్రమే కనుక్కోమన్నాడు. ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ polynomial √x plus 1 whole square plus √x minus 1 whole square. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే √x plus 1 whole square plus √x minus 1 whole square ఉంది కాబట్టి సో మనకి a plus b whole square plus a minus b whole square ఫార్ములాలో ఉంది. సో స్ప్లిట్ చేసేసుకుంటే సో √x whole square plus 1 plus 2√x plus √x whole square plus 1 minus 2√x అవుతుంది. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే √x whole square means x plus 1 plus 1 2 plus √x whole square means x. So x plus x 2x plus 2. The highest power is degree of given polynomial అన్నాను నేను. సో కాబట్టి ఇక్కడ highest power ఏమవుతుంది 1. సో కాబట్టి the answer is 1.
ఓకే, సో అందుకని ఆప్షన్ రాయలేదు నేను. ఆప్షన్స్లోని 2, 1, 3 నన్ అనేది వచ్చు అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ద కామన్ జీరో ఆఫ్ ది పోలనామియల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి 2 బహుపదులు ఇవ్వడం జరిగింది. వాడి యొక్క ఉమ్మడి శూన్య విలువను కనుక్కోమంటున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ పెట్టి వెళ్ళిపోవాలి. సో మనకి ఈ ఆప్షన్స్లో -2, 3, 2 నన్ అని ఇచ్చాడు. సో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం, జీ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ -2 స్క్వేర్ -2 ఇంటూ -2 -6. సో జీ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం, -2ని తీసుకుంటే సో -2 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -2 ప్లస్ 6 is equal to -2 whole square 4 minus or minus plus 2 minus or minus plus 2. So actually minus x, not a minus x, minus 2x కాదు కాబట్టి minus x, minus of minus మనకేంటి -2 తీసుకున్నాం, minus or minus plus 2 -6 is equal to 0 అయిపోతుంది. ఇది చూద్దాం. సో 4 minus or minus plus 10 plus 6 not equal to 0. సో కాబట్టి రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రాంగ్. సో అనదర్ ఆప్షన్ నెంబర్ 2 చూద్దాం. సో ఏంటి 3ని సబ్స్టిట్యూట్ చేస్తే సో 3 స్క్వేర్ మీన్స్ 9 minus 3 minus 6 is equal 9 minus 9 is equal to 0. అండ్ జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మీన్స్ 9 minus 5 into 3 minus 15 plus 6. So plus 15 minus 15 is equal to 0. So 2 conditions కూడా satisfy అయింది కాబట్టి the correct answer is 3. The common zero of the polynomial f of x and g of x is equal to 3. So simple. The another question is in 2018. If f of x is a polynomial and a is any number, so any number, then x minus a divides f of x minus a, f of x minus f of a, none. So మనకి f of x is a polynomial and a is any number, so x minus a divides మనకి f of x is equal to ఒక polynomial ఉన్నాడు, దానికి x minus a అనేది డివైడ్ చేస్తుందా లేదా, డివైడ్ చేస్తే దేని డివైడ్ చేస్తుంది, x minus a is equal to 0 అనుకుంటే x is equal to ఏమవుతుందండి a, అంటే x is equal to ఏమైపోతుంది f of a అయిపోతుంది, అంటే f of x ని a అనేది డివైడ్ చేస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ f of x. ఓకే, ఇట్స్ క్లియర్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి 2018లో అడిగినవి. ఇప్పుడు 2017లో అడిగిన క్వశ్చన్స్ ని కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. 2017 చూసుకుంటే మనకి ఇఫ్ ఆల్ఫా కామా బీటా ద జీరోస్ ఆఫ్ polynomial p of x is equal to 3x square minus x minus 4, then alpha beta. We know that it is a quadratic polynomial. The product of the roots alpha into beta is equal to so minus c by a. C means constant, a means coefficient of x square, means minus 4/3 is the correct answer. మనకు ఆప్షన్ లోని 1/2 -1/3 -4/3 4/3 అని ఇచ్చాడు. మనకు ఆప్షన్ లో ఏమవుతుందంటే 4/3 అనేది -4/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఇఫ్ p of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, then the degree of p of x. సో ఇక్కడ ఆప్షన్స్ తో మనకు పనే ఉందండి. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది given polynomial is called the degree of the polynomial. The highest power of given polynomial is 7. The answer is 7. సో అంతే. ఇంకా ఫైనల్ గా మనకు ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x cube minus 3x square plus x plus 1 is, అలాగని చెప్పి 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ దీని యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే దీని యొక్క జీరో ఏమవుతుంది అలా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం x plus 1 మీన్స్ x is equal to -1 అని అర్థం అండి. సో
2x minus 1 means x is equal to 1 by 2 and x minus 1 means x is equal to 1. సో ఎక్స్ యొక్క వాల్యూని దేని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో చూద్దాం. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 -3 +1 +1 సో is equal to -2. It is the wrong answer. It is not equal to 0. So it is wrong answer. The another option is so x is equal to 1 by 2. X is equal to 1 by 2 substitute చేస్తే 1 by 2 whole cube minus 3 into 1 by 4 plus 1 by 2 plus 1. It is also not equal to 0. The option is wrong. And final x is equal to 1 substitute చేద్దాం. 1 cube minus 3 into 1 square plus 1 plus 1. 1 cube means 1 minus 3 into 1 square means minus 3 plus 1 plus 1. 1 plus 1 plus 1 is equal to 3 minus 3 is equal to 0. This is the correct answer. So x minus 1 is a factor of x cube minus 3x square plus x plus 1. x minus 1 కట అనేది x cube minus 3x square plus x plus 1 కి ఒక కారణాంకం అవుతుందని చెప్పి మనం క్లియర్ గా చెప్పొచ్చు. ఇవి మనకి 2017 లో అడిగిన క్వశ్చన్స్. ఓకే అండి. ఓకే 2016 పేపర్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పోలామియల్స్ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈజ్ వెరీ వెరీ ఈజీ. మనం చెప్పుకున్న ఫస్ట్ ఫార్ములా ఏంటి? సో శూన్యాల మొత్తము x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 కి ఏమవుతుంది అని చెప్పి అడిగాడు అనమాట. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి మీన్స్ the coefficient of x is 7 by the coefficient of x square. A means the coefficient of x square means 1. So minus 7 by 1 is equal to minus 7. It is the sum of the zeros. మనకి ఇచ్చిన ఆప్షన్ లోని -7 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నాం అనుకోండి. ఇఫ్ p of x is equal to 2x square plus 3x minus 5, then p of 2. So very easy. P of x is equal to 2x square plus 3x minus 5. To find p of 2 is equal to means replace x into, so 2 into 2x square plus 3 into 2 minus 5. So 2 into 2 square means 4 plus 6 minus 5. So 28 plus 6. 8 plus 6 minus 5 is equal to 9. The correct answer is B. So because 8 plus 6 minus 5. So 6 minus 5 1, 1 plus 8 9. It's clear. And finally the third question is, if two zeros of a polynomial x cube plus x square minus 9x minus 9 are minus 3 and 3, then find third zero is. So actually it is a cubic equation. So it's have a 3 zeros but given only 2 zeros to find another zero. So the options is -1, 1, 9, -9. We know that the sum of the zeros means alpha plus beta plus gamma is equal to minus b by a. Minus b means b means the coefficient of x square, a means the coefficient of x cube. So alpha means -3, beta means 3. -3 plus 3 plus, but gamma not in there. So gamma is equal to minus b. Minus b means so 1. -1 by 1 is equal to -1. So 3 కి cancel అయిపోతే gamma is equal to -1 అవుతుంది. ఇది is the third root of the given polynomial. So option B 1, not option C 9, no. Option D -9, no. Option 1 is -1 is the correct answer. So ఇవన్నీ కూడా మనకి
ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినవి మనం ఏంటంటే మనం చెప్పుకునేటప్పుడు ఓన్లీ క్లాసులు మాత్రమే చెప్పుకోకుండా మనం రియల్ నెంబర్స్ చెప్పుకున్నాం. రియల్ నెంబర్స్లోని 2019, 2017, 2018, 2016, 2015 అంటే 5 పేపర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో అదే సెట్స్ చెప్పుకున్నాం, సమితులు చెప్పుకున్నాం, సమితుల్లోనే కూడా 5 పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం పోలనామియల్ చెప్పుకున్నాం, పోలనామియల్లోనూ కూడా 4 పేపర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఏంటి ఈ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏమిటంటే, సో మీకు మనం చెప్పిన క్లాసులు విని ఈ పేపర్స్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, తక్కువ టైంలో సో మీరు బిట్స్ అనేవి ఆన్సర్ చేయడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మీకు ఇవి చెప్పడం జరుగుతుంది. మేము లాస్ట్లో ఇంకా 2012, 13 అండ్ 14 ప్రీవియస్ పేపర్స్ కూడా ఈ అన్ని బిట్స్ కలిపి ఒక 2-3 వీడియోస్ చేయడం జరుగుతుంది. మా వీడియోస్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this